తెలంగాణలో ఇక ఎలక్షన్ల సందడి చల్లబడ్డది అనుకుంటే మళ్ళీ కొత్త ముచ్చట శురువైందిగా. ఓట్ల ఏరివేత సవరణల పేరుతోని ఎలక్షన్ కమిషన్ తెచ్చిన ఈ సర్ ప్రోగ్రాంతోని ఊర్లల్లా బస్తీలల్లా హల్చల్ నడుస్తుంది. జూలై 24 తారీఖు దాకా ఇంటింటికి తిరిగి వివరాలు పక్కగా రాసుకునేటందుకు దాదాపు 90,000 మంది సిబ్బంది రంగంలోకి దిగిండ్రు. ఇక ఇది ఓట్లు పీకేసే ముచ్చట కాదని, తప్పులుంటే సరిచేసేటందుకేనని ఈసీఐ కూడా చెబుతుంది. జనాలల్లో మాత్రం టెన్షన్ ఓతలేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 2,38,00,000 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ చేసిండ్రట. దీనిలో 89 లక్షల మంది వివరాలల్లా ఎక్కడనో అక్కడ తప్పులున్నాయని ఆఫీసర్లు గుర్తించిండ్రు. ఇక గీడనే అసలు పంచాయతీ మొదలైంది. ఆధార్ నెంబర్లు కలవకపాయే, పేర్లు, వయస్సు, ఆడ మగ అన్న కాడ రకరకాల తప్పులు బయటపడ్డాయట. ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలల్లా ఈ తప్పులు మస్తుగా బయటపడ్డాయట. ఈ తప్పులున్న ముచ్చట తేల్చేటందుకే 35,000కు పైగా బూత్ లెవెల్ ఆఫీసర్లు, వాళ్ళ మీద 3,500 మంది సూపర్వైజర్లు, ఇంకో దిక్కు పొలిటికల్ పార్టీల నుంచి 49,000 మంది ఏజెంట్లు కూడా బస్తీలల్లా తిరుగుతుర్రట. వీళ్ళంతా ఇండ్ల చుట్టూ తిరిగి ముందే ప్రింట్ చేసిన ఫారాలను చేతులు పెడుతుర్రు. తప్పులున్న వాళ్లకు ఆఫీసర్లు ముందుగానే నోటీసులు ఇచ్చి కొత్త టైం ఇస్తారంట. అప్పుడు ఆ ఓటరు ఆధారాలు ఇస్తే ఆ ఓటు పక్కగా ఉంటుందని చెబుతుండ్రు. 33 జిల్లాలలో కలిపి 3,35,00,000కు పైగా ఓటర్లు ఉంటే ఇంకా దాదాపు 1,00,00,000 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్లోనే ఉందట. ఇవన్నీ లెక్కలు చూస్తుంటే ఈసారి ఓట్ల సవరణ ముచ్చట మామూలుగా అయితే లేదనిపిస్తుంది. ఒకవేళ బిఎల్ఓలు వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఎవరైనా లేకపోతే మళ్ళీ 2 సార్లు వస్తారట. అప్పటి కూడా లేకపోతే లిస్టులో మార్క్ చేసి పెడతారట. మళ్ళోసారి ఆగస్టులో ఆన్లైన్లో లేకుంటే తహసీల్దార్ ఆఫీసులు, అదే ఎంఆర్ఓ ఆఫీసులలో ఫామ్ 80 ఇచ్చి ఓటు కాపాడుకోవచ్చట.